ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ యాచకుడికి సంబంధించిన వార్త షేక్ చేస్తోంది. రోడ్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన యాచకుడి సంచుల్లో దొరికిన కరెన్సీ కట్టలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రద్దు చేయబడిన 2000 నోట్లతో పాటు ఇండియన్ కరెన్సీ నోట్లన్నీ, అదేవిధంగా ఫారెన్ కరెన్సీ నోట్లు కూడా ఆ బిచ్చగాడి చిరిగిపోయిన చీకిపోయినటువంటి సంచుల్లో లభ్యం కావడం చూసి పోలీసులే బిత్తరపోయారు. దీంతో అతడు బిచ్చగాడు కాదు, లక్షాధికారి అని తేలింది. అయితే ఈ నోట్ల కట్లన్నింటినీ కూడా అతడు ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచి సెల్లో టేపులతో గట్టిగా సీల్ చేసి సంచిలో దాచుకున్నాడు. యాచకుడి దగ్గరున్న ఈ డబ్బంతా కూడా సీజ్ చేసిన పోలీసులు ప్రస్తుతం కోర్టుకు సమర్పించారు. అయితే ఈ ఘటన మన దేశంలోని యాచక వృత్తి సంపాదనను బహిర్గతం చేస్తోంది. ఇక వివరాల్లోకి వెళితే కేరళలో ఓ సాధారణ యాచకుడి దగ్గర లక్షల కొద్దీ కూడా కరెన్సీ నోట్లు బయటపడడం అందరినీ షాక్కు గురిచేసింది. అలప్పుళ జిల్లా చారుమ్మూడులో భిక్షాటన చేసే వ్యక్తి దగ్గర ఏకంగా 4,50,000కు పైగా నగదు, విదేశీ కరెన్సీ బయటపడింది. రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన అతడి వద్ద ఉన్నటువంటి పాత ప్లాస్టిక్ డబ్బాల్లో భారీగా కరెన్సీ నోట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ నెల 5వ తేదీన చారుమ్మూడ్ సెంటర్లో ఓ స్కూటర్ ఢీకొనడంతో అనిల్ కిషోర్ అనేటువంటి యాచకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతన్ని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అతడు తన పేరును అనిల్ కిషోర్గా, తనది కాయంకూళం అని ఆసుపత్రి సిబ్బందికి తెలిపాడు. అయితే కాళ్ళు చేతులతో పాటు అతడి తలకు తీవ్ర గాయమైంది. దీంతో డాక్టర్లు యాచకుడు అనిల్ను ఆసుపత్రిలోనే అడ్మిట్ అయ్యి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో అతడు మాత్రం ఎవరికి చెప్పకుండా ఆసుపత్రి నుంచి పారిపోయాడు. ఇక మర్నాడు ఉదయం యాచకుడు అనిల్ ఓ షాపు ముందున్న వరండాలో శవమై కనిపించాడు. దీంతో స్థానికులు సమాచారం ఇవ్వడంతో కూడా పోలీసులు అక్కడికి చేరుకుని డెడ్ బాడీ దగ్గరున్న పాత సంచులు, ప్లాస్టిక్ డబ్బాల్లో ఉన్నటువంటి దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వాటిని నోర్నాడ్ పోలీస్ స్టేషన్కు తరలించి తనిఖీ చేశారు. ఇక వాటిని ఓపెన్ చేసి చూడగా నోట్ల కట్టలు కనిపించాయి. ఇక అవన్నీ కూడా ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచి సెల్లో టేపులతో గట్టిగా సీల్ చేసి ఉన్నాయి. అందులో ఉన్నటువంటి నోట్లను చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ప్రభుత్వం గతంలో రద్దు చేసిన 2000 నోట్లు అందులో 12 ఉన్నాయి. ఇక ఇండియాతో పాటు సౌదీ రియాల్స్ వంటి విదేశీ కరెన్సీ కూడా అతని దగ్గర ఉంది. పోలీసులు స్థానిక పంచాయతీ సభ్యుడి సమక్షంలో ఆ నోట్లను లెక్కించారు. అయితే బాహ్య ప్రపంచానికి యాచకుడిలా కనిపిస్తున్న అతడు లక్షాధికారి అని తేలింది. ఎందుకంటే అతని దగ్గర మొత్తం 4,52,207 రూపాయలున్నాయి. అన్ని డబ్బులున్నా అనిల్ యాచకుడిలానే బ్రతకడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే రోడ్డు ప్రమాదానికి గురైనప్పటికీ అనిల్ కిషోర్ ఆసుపత్రి నుంచి ఎందుకు పారిపోయాడో అని పోలీసులు ఆరా తీయగా తన దగ్గరున్న లక్షల రూపాయలు దొంగిలిస్తారనే భయంతోనే అతడు చికిత్సను తిరస్కరించి ఉంటాడని భావిస్తున్నారు. ఆ గాయాల వల్లే అతడు మరణించి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం ఈ నగదును పోలీసులు సీజ్ చేసి కోర్టుకు అప్పగించారు. మృతుడికి సంబంధించినటువంటి బంధువులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. అయితే మన దేశంలో యాచక వృత్తి బిందాస్ వృత్తి అని తేలింది. కాయా కష్టం లేకుండా భిక్షాటనకు అలవాటు పడిన వాళ్ళు ఎన్ని ఉపాధి మార్గాలు చూపించినా యాచించడం మాత్రం మానేయరు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే యాచకుల్లో కోటీశ్వరులు కూడా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లో ఎన్నికల సమయంలో యాచకులను తరలించినప్పుడు కోటీశ్వరులైన యాచకులు బయటపడి అందరినీ ముక్కున వేలు వేసుకునేలా చేశారు. అంతేకాదు జీహెచ్ఎంసీ యాచకులను తరలించినప్పుడు కొంతమంది చదువుకున్న మహిళలు యాచకుల్లా బయటపడ్డారు. వారి దగ్గర లక్షల్లో డబ్బులున్నాయి. ఇక కొందరు యాచకులు భిక్షాటన చేస్తూనే ఆ డబ్బుతో ఆలయాలకు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి కోటీశ్వరులనే ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆర్థిక రాజధాని ముంబైలో భిక్షాటన చేస్తూ ఓ వ్యక్తి ఏకంగా 2 డబుల్ బెడ్రూమ్ ప్లాట్లను కొనుగోలు చేయడంతో పాటు తన పిల్లలను పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.